అంతేగాని ఈ ఆవు వల్ల ఉపయోగం ఏంటి, ఈ ఆవుని సైన్స్గా ఎందుకు చూడకూడదు? ఇంతమంది మేధావులు ఉన్న ఆ మతంలోని ఇంతమంది మేధావులు అందరూ కలిసి అసలు వాట్ ఈజ్ సైన్స్ అబౌట్ కౌ అనేది ఎవరైనా సెర్చ్ చేశారా, రీసెర్చ్ చేశారా? ఆ రీసెర్చ్ అనేది కనీసం ఇదే భారతదేశం నుంచి ఏమైనా జరుగుతుందా? మరీ ముఖ్యంగా భారతదేశంలోని నార్త్ స్టేట్స్ అన్ని ఆవుల విషయంలో ఎంత పవిత్రంగా ఉన్నాయో సౌత్ స్టేట్స్ మాత్రం నిజానికి నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఆవు అనగానే ముఖ్యంగా ఈ హిందువుల్లో కూడా ఒక హేయమైన భావం, ఒక హేళనా భావం. ఇప్పుడు ఎవరు పెంచుతారు, ఇప్పుడు ఏం అవసరం? నిర్లక్ష్యం. రైతు కాడు వదిలేసినట్లుగా ఇంట్లో ఉన్న అనేక మంది మహిళలు కూడా ఈరోజు పశు సంపదని వదిలేయడం అనేదే మొత్తం జాతికి భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారింది. ఆవు పాలు తాగకపోవడం వల్ల, స్వచ్ఛమైన పాలు తాగకపోవడం వల్ల, స్వచ్ఛమైన నెయ్యి తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న ఒకదాని తర్వాత జరుగుతున్న ఒక అనర్థం ఏదైతే ఉందో ఆ అనర్థం రేపు మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా మారబోతుంది అన్న నిజాన్ని తెలిసి కూడా ముందుకు వెళుతున్న ఈ సమాజం ఉంది కదా, కేవలం తాత్కాలిక సమాజం. ఇవాళకి ఇవాళ బతకాలి, ఇవాళకి ఇవాళ నా రుచి నేను చూడాలి, అంతేగాని రేపు నా వంశం భవిష్యత్తు ఏంటి? మీ వంశంలో ఉన్నవాళ్ళు రోగాలతో ముక్కుతూ మూలుగుతూ శరీర భాగాలు సరిగా లేకుండా అలాంటి జీవనాన్ని మనం భవిష్యత్తులో ఇవ్వడానికి సిద్ధపడే దీనిని ఎంచుకోవాలి. భవిష్యత్తు తరాల కోసం కోట్లు కూడబెడతాం, కోట్లు సంపాదించి పెడతామని ఆలోచిస్తున్న అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే విధంగా గనక ముందుకు వెళితే మానవ మనుగడకే ప్రమాదకరంగా లాంటి పరిస్థితులు రాబోతున్నాయి. మీ పిల్లలకి, మీరు కన్న పిల్లలకి మీ మీద ఎంత హక్కులు ఉంటాయో, అది క్రిస్టియన్ పసిపిల్లలు కావచ్చు, ముస్లిం పసిపిల్లలు కావచ్చు, హిందువుల పసిపిల్లలు కావచ్చు, ఏ పిల్లలకైనా సరే ఆరోగ్యం ఇవ్వాల్సిన బాధ్యత విషయంలో తల్లిదండ్రులకి ఎంత హక్కు ఉంటుందో దేశానికి కూడా అంతే హక్కు ఉంటుంది. భారతదేశానికి కూడా అంతే హక్కు ఉంటుంది. భారతదేశం కూడా దీని మీద కఠినంగా గనక ముందుకు వెళితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఆవు పాలు చేరాల్సిందే, ప్రతి ఇంటిలోని బిడ్డ తాగాల్సిందే, ప్రతి ఇంటిలోని బిడ్డ ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాల్సిందే. ఇది కోరుకోవాలి. నిజానికి అందరూ ఏకతాటి మీదకి రావాలి. ఒక స్వతంత్రోద్యమానికి ఒక బ్రిటిష్ వాడిని బయటికి పంపించడానికి ఇదే ముస్లింలు, ఇదే హిందువులు ఎలా ఒక్కటయ్యి మరి చేశారు. అదేవిధంగా ఈనాడు కూడా భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఇక్కడున్న మన బిడ్డల్ని కాపాడుకోవాలి అంటే అందరం చేయి కలపాలి. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వాలతో మాట్లాడాలి. ప్రైవేటు పబ్లిక్ పీపీపీ మోడల్లో ప్రతి గ్రామానికి పక్కన 4 గ్రామాలకి కలిపైనా, ఒక గ్రామానికి కలిపైనా, ఇలాంటి హైదరాబాద్ సిటీలకు వచ్చే వరకు కూడా ఇదే అపార్ట్మెంట్స్, ఇంకొక చోట ఎక్కడైనా వీళ్ళకున్న గోశాలలు, ప్రతి అపార్ట్మెంట్ కూడా గోశాల నిర్వహిస్తే ఆ నిర్వహించే గోశాలల దగ్గరికి వీకెండ్స్కి పిల్లల్ని తీసుకొని వెళితే వాటికి పశుగ్రాసం పెట్టడం, వాటికి గడ్డి పెట్టడం, వాటితో కాసేపు ఉండడం, నిజంగా కాసేపు ఆవుతో ఉంటే కూడా ఆ ఆరా అనేది పాజిటివ్ ఇస్తుంది, వాళ్ళలో ఒక శక్తిని ఇస్తుంది. అలాగే వచ్చేటప్పుడు ఆ వీకెండ్లో వాళ్ళు తిరుగు పయనమై వచ్చేటప్పుడు చక్కటి ఆవు పాలను తీసుకోవడం, ఇలాంటి అనేక చర్యలు తీసుకోవచ్చు. ముందుగా ఒక విత్తనం మొదలవ్వాలి, ఒక సంకల్పం మొదలవ్వాలి. అందరూ ఒకటై ఫస్ట్ దీన్ని నమ్మాలి. ఈ ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు అయినప్పుడు, స్వచ్ఛమైన, ధర్మమైన, బాధ్యతాయుతమైన ఉద్దేశాలు అయినప్పుడు అవి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాయి. కాబట్టి అందరూ ఈ ఉద్దేశాన్ని నమ్మడం ముఖ్యం. గోవు అనేది ఇది మన కోసం భగవంతుడు సృష్టించినది అని నమ్మడం ఇక్కడ నిజం. అంతేకాని ఇది ఒక మతం పూజ చేస్తుంది కాబట్టి నేను ఆ మతం వాడిని కాదు కాబట్టి ఆ మతం పూజించే ఆవుని నేను తినాలి అనుకోవడం దుర్మార్గం. ఇది ఖచ్చితంగా దుర్మార్గం అవుతుంది. కాబట్టి అటువైపుగా కాకుండా కొంచెమైన మానవత్వం వైపు, కొంచెమైన ఆరోగ్యం వైపు, కొంచెమైన సమాజం వైపు, రేపు ఇదంతా కాకపోయినా నా బిడ్డలు బాగుండాలి అని ఆలోచించే వైపు. ఇప్పుడు కూడా క్యాన్సర్ సమస్యలు ఎలా వస్తున్నాయి? ఇందులో క్యాన్సర్ ఏమైనా మతం చూసుకొని వస్తుందా? ఎంతమంది ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎంతమంది క్రిస్టియన్లు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ఇదే క్యాన్సర్ హాస్పిటల్స్లో, ఎంతమంది హిందువులు ఉన్నారు. అక్కడ మతాలు చూసుకోకుండా ఇదే క్యాన్సర్ హాస్పిటల్స్లో, లేదంటే గుండె జబ్బులతో, కిడ్నీ వ్యాధులతో ఎంతమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈరోజు కరోనా వచ్చినప్పుడు పిట్టల్లాగా ఎందుకు రాలిపోయారు? ఇమ్యూన్ పవర్ విషయంలో ఎందుకు అతలాకుతలం అయిపోయాం? ఎందుకు ఒక ఇమ్యూన్ పవర్ని మన భావితరాలకు మనం ఇవ్వలేకపోతున్నాం? మన పాత తరాలు ఇదే ఇమ్యూన్ సిస్టమ్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగినాయి. 90 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఎంత
ఏకధాటిగా నిలబడగలిగారు, నడవగలిగారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారు. కానీ ఈరోజు మనలాంటి వాళ్ళ పరిస్థితి అలా లేదు. అది అందరం కలిసి యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. కాబట్టి అటువైపుగా ఆలోచిద్దాం, ప్రభుత్వాలని కదిలిద్దాం. అలాగే ఈ గోశాలను నిర్వహిస్తూ తమ వంతుగా తాము కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకు ఒక చేయూతనివ్వాలి. ఈ పశువధ, గోవధ ఏదైతే జరుగుతుందో ముందుగా దాని నిర్మూలన జరగాలి. ఇలా ఒక్కొక్కటిగా మొదలు పెడితే సాధ్యం కానిది లేదు అనేది మగధా న్యూస్ నమ్ముతుంది. అటువైపుగా మా కార్యాచరణ, మా నిర్మాణం కూడా అటువైపుగానే ఉంటుంది. రేపు మున్ముందు మీరే చూస్తారు దీనిని ఎలా ముందుకు తీసుకువెళతాము. మాకు కావాల్సింది మీ సపోర్ట్, మీ నమ్మకం, మీరు కూడా కలిసి రావడం. అందరం కలిసి రేపు భవిష్యత్తులో ఒక గో ప్రపంచాన్ని భారతదేశంలో కోడి గిత్తల్ని, లేగ దూడల్ని ఇదే అడుగడుగునా భారతదేశంలో కనబడేలాగా చేయగలిగితే చాలు. భారతదేశంలో ఏ మతాలు వచ్చి ఎన్నేళ్ల పాటు ఉన్నా భారతదేశానికి డోకా లేదు, భారతదేశాన్ని ఎవరూ ఏం చేయలేరు. భారతదేశంలో ఆవులు ఉంటే చాలు, భారతదేశ నిర్మాణం తనను తాను చేసుకుంటుంది, తనను తాను కాపాడుకుంటుంది. భారతదేశం అద్భుతాలు సృష్టించగలుగుతుంది. భారతదేశ నేల, ప్రతి నేల కూడా పంట రూపంలో ఆయుష్ని, ప్రాణాన్ని ఇస్తుంది. ఆవు ఉంటే చాలు. ఆవు అనేది సైన్స్ అని మాత్రమే గుర్తించండి. ఈరోజు కులం, మతం ఇవేమీ అవసరం లేకుండా మనం ఆధారపడేది దేని మీదో తెలుసా? ఎవరు అవునన్నా కాదన్నా పంచభూతాల మీద మాత్రమే మనం ఆధారపడుతున్నాం. ప్రకృతి మీద మనం ఆధారపడుతున్నాం. ఈ ప్రకృతిలో పంచభూతాలు మాత్రమే క్రియాశీలకం, పంచభూతాలు మాత్రమే శాశ్వతం. ఈ పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలు 5తో పాటే మనకున్నది గోవును కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనే సత్యాన్ని గ్రహిస్తే చాలు ప్రతి ఒక్కరూ. అందుకే ఇవాళ ఎవరెవరైతే హేళనగా ఇంటింటికో గోవు నినాదం అనేది ఎందుకు తీసుకున్నారు అని హేళనగా మాట్లాడుతున్నా, విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నా అనేక మందికి నేను ఇస్తున్న సమాధానం ఇది. ఇంటింటికి గోవు నినాదం అనేది మా నినాదంగా ఇలాగే కొనసాగుతుంది. దీని కార్యాచరణ కూడా ఖచ్చితంగా అద్భుతంగా రూపొందుతుంది. ఇది అలాగే మున్ముందుకి ఇంతై వటుడింతై అన్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఇది వెళుతుంది. అది మేము పూర్తిగా, మనస్ఫూర్తిగా, స్వచ్ఛంగా, కల్మషం లేని మనస్సులతో దీనిని మొదలు పెట్టాం కాబట్టి దీనిని స్వచ్ఛంగా నమ్ముతున్నాం. ఇది ఇలాగే ముందుకు వెళ్తుంది అని భావిస్తున్నాం. మీ ఆశీస్సులు ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను.